హాయ్ అందరికీ. మా హస్బెండ్ నాకు ఇచ్చిన బర్త్డే డిన్నర్ సర్ప్రైజ్. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి కాల్ చేసి 5 నిమిషాల్లో అక్కడ ఉంటా, రెడీగా ఉండు, బయటికి వెళ్తున్నాం అన్నారు. ఆడవాళ్ళు 5 నిమిషాల్లో రెడీ అయినట్టు ఏ చరిత్రలో ఉంది? ఎనీవేస్, మొత్తానికి ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చారు. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మదర్స్ అయ్యాక ఈ బిజీ లైఫ్లో ఒక్కోసారి వాళ్ళ సొంత బర్త్డేసే మర్చిపోతుంటారు. అట్లీస్ట్ నేనైతే ఈ ఇయర్ మా పిల్లల బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేయొచ్చు, వాళ్ళకి ఏం గిఫ్ట్స్ కొనివ్వచ్చు, మా హస్బెండ్కి ఏ గిఫ్ట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అని ఆలోచిస్తూ నా బర్త్డే గురించి ఒక్కోసారి మర్చిపోతుంటాను. కానీ అందరిలాగే నాకు ఒక స్పెషల్ డే ఉందని, తన లైఫ్లో నేను కూడా ఇంపార్టెంట్ అని గుర్తు చేస్తూ ఇలా డిన్నర్కి తీసుకొచ్చి స్పెషల్ ఫీల్ చేయించినందుకు నేను చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను. సో మన చుట్టూ మనల్ని ఇంత ప్రేమించే మనుషులుంటే అదే నేను సక్సెస్ అని నమ్ముతాను. సో అలా మా కిడ్స్ లవ్ చూసి, మా హస్బెండ్ లవ్ చూసి అప్పుడప్పుడు అనిపిస్తుంది, అది కదా సక్సెస్ అంటే అని. అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో హస్బెండ్స్ ఎవరైనా మీ వైఫ్స్కి స్పెషల్ ఫీల్ చేయించడం మర్చిపోకండి. అది వాళ్ళని హ్యాపీ చేయడమే కాదు, చాలా హెల్తీ అండ్ లవింగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తాయి. మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి పెద్ద అకేషన్స్ రావాలనో, కాస్ట్లీ గిఫ్ట్స్ కొనివ్వాలనో కాకుండా కలిసి వాక్ చేస్తూ టైం స్పెండ్ చేయటమో, బయట డిన్నర్కి తీసుకెళ్లటమో, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్, ఈ చిన్న ఎఫర్ట్సే లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేస్తుంది. నన్ను శాడిల్ మీద కూర్చోబెట్టి రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరితో నాకు బర్త్డే విషెస్ చెప్పించారు మా హస్బెండ్. నన్ను ఎంబారెస్ చేయడానికి పర్ఫెక్ట్గా స్కెచ్ చేసి మరీ తీసుకొచ్చుంటారు నన్ను ఇక్కడికి. నాకిది ఎంబారెసింగ్గా ఉన్నా మా హస్బెండ్కి ఇది ఫన్నీ మెమరీ అంట. ఉండదు నీకు, నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. సో బర్త్డేస్ ప్రతి ఇయర్ వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.